వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. దామరచర్ల మండల బంద్కి పిలుపు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీసీ బంద్. సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం ప్రతి ఒక్కరి బాధ్యత అన్న చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్ జి వెంకటరామిరెడ్డి. గ్రామాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయండి. సిఐ శంకర్ గౌడ్ సూచన. యాదాద్రి భువనగిరి యాదాద్రి ఆలయంలో 1,00,000 పుష్పార్చన పూజలు. ఈ నెల 18న రాష్ట్ర బంద్ను జయప్రదం చేయాలని బైక్ ర్యాలీ. సంస్థ నారాయణపుర మండల కేంద్రంలో కామన్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం. బిట్టు డిజిటల్స్ ఆలేరు వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. బీసీ బంద్కు ఆలేరు పట్టణ కేంద్రంలో బీజేపీ మద్దతు. ప్రతి గ్రామంలో ఐకేపీ కేంద్రం ఏర్పాటు. మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి వెల్లడి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ పట్టణ కేంద్రంలో బీసీలకు ఇచ్చిన 42% రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18న రాష్ట్ర బంద్ను జయప్రదం చేయాలని శుక్రవారం రోజున బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వటానికి కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా ఉందని, దీనికోసం గవర్నర్ ఆమోదం పంపించడం జరిగిందని అన్నారు. నల్గొండ పట్టణ కేంద్రంలో బీసీలకు ఇచ్చిన 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18న రాష్ట్ర బంద్ను జయప్రదం చేయాలని శుక్రవారం బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా ఉందని, దీనికోసం గవర్నర్ ఆమోదం పంపించడం జరిగిందని అన్నారు. హైకోర్టులో 42% బీసీల కోసం నిరంతరం పోరాటం. 42% బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తున్నామని తెలిపారు. బీసీల బంద్ కోసం నిర్వహిస్తున్న బైక్ ర్యాలీలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, బీజేపీ, జనసమితి, అన్ని కుల సంఘాల నాయకులు, అన్ని బీసీ సంఘాలు మద్దతు తెలుపుతూ బైక్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ర్యాలీలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు, దుడుకు లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, నీలపట్ల సత్యనారాయణ, రిటైర్డ్ కలెక్టర్ చొల్లేటి ప్రభాకర్, కాషయ్య, మిర్యాల యాదగిరి, పుట్ట వెంకన్న, విశ్వనాథం, శంకర్ ముద్రాజ్, అన్ని బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి ప్రకాశం బజార్ నుంచి దేవరకొండ రోడ్డుకు వెళ్ళి తిరిగి వచ్చి మనం క్లాక్ టవర్ దగ్గర మరి మహాత్మా జ్యోతిబా ఫులేకి దండ వేసి తర్వాత అక్కడి నుంచి మనం డిస్పర్స్ అవుతాము. కాబట్టి మనం అంతా కూడా సిస్టమేటిక్ గా మనము ఈ జిల్లా నుంచి ముందుకెళ్తూ మనం ఉన్న 33 జిల్లాలలో అందరం కూడా బంద్ పాటించి ఈ యొక్క మనం దీని మీద ఒక్కదాని మీద నడిచి ఈ రోజు జరుగుతున్న ర్యాలీని చూసి రేపు అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ చేసి ఈ యొక్క బంద్ను అందరూ కూడా సాధించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎవరైనా సరే ఏ ఇబ్బందులు కాకుండా అందరూ స్వచ్ఛంగా హోటళ్లు కూడా, వ్యాపారస్తులు, బస్ స్టాండ్లు, తర్వాత ఆర్టీసీ బస్సులు, వ్యాపారస్తులు. ఎందుకంటే మీ అందరూ తెలిసి ఇలా రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు, పట్టు విక్రమార్క గారు, తర్వాత మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కూడా అందరూ కూడా మా క్యాబినెట్ లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి సంపూర్ణంగా మద్దతు ప్రకటించి, అదేవిధంగా ఇక్కడ బిల్లుని గవర్నర్ పంపించడం జరిగింది, ఆ తర్వాత రాష్ట్రపతి పంపించడం జరిగింది, పార్లమెంట్ పంపించడం జరిగింది. కానీ బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధి పనిచేయకుండా ఈరోజు ఆ బిల్లును పాస్ కాకుండా కొంతమంది అడ్డుపడ్డారు. కానీ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా దాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నది. అదేవిధంగా రేపు జరగబోయే ఎన్నికల్లో ఏదేమైనా సరే 42% బీసీలు పార్టీ పరంగా తీసుకుని కూడా సిద్ధంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తా ఉన్నాము. కాబట్టి రేపు జరగబోయేటువంటి బంద్ను విజయవంతం కావాలని మా వంతుగా మేమందరం మిర్యాలగూడలో ఇక్కడ అంతా చూస్తున్నాము. ఈ నల్గొండ జిల్లాలో సంపూర్ణంగా బంద్ కాంగ్రెస్ పార్టీ ఫుల్ ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.
శాతం బీసీలకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు బీసీ బంధు అని ప్రకటించిన బీసీ సంఘాలకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు తెలియజేస్తూ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు, కోమటిరెడ్డి వెంకట గారు వారి సంపూర్ణ సహకారంతో రేపు జరగబోయే బంద్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ పాల్గొనాలని, అలాగే నల్లగొండ పట్టణంలోని అన్ని వ్యాపార సంస్థలు కూడా స్వచ్ఛందంగా బంద్ చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. మనందరూ తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చిత్తశుద్ధి ఉందో అసెంబ్లీలో తీర్మానం చేసి ఆనాడు రాహుల్ గాంధీ బీసీ డిక్లరేషన్ ప్రకారం 2023 ఎలక్షన్లో ఇచ్చిన మాట ప్రకారం 42% ఇస్తున్న మాట ప్రకారం అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ గారు పంపి అలాగే పార్లమెంట్ కూడా పంపడం జరిగింది. రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంటే ఈరోజు బీజేపీ వాళ్ళు కూడా మద్దతు తెలియజేస్తుంటారు. అంటే వాళ్ళకు ఒక ఆలోచన లేదు, ఒక విధానం తెలియదు. మోడీ గారు తలుచుకుంటే ఒక్కటే రోజు అయిపోతుంది. అది వచ్చి మన స్థానిక సంస్థల ఎలక్షన్ 42%తో ముందు పోవాలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను సవాల్ చేస్తూ కోర్టులో మళ్ళీ ముందు పోవడం జరిగింది. దీనికి అందరికీ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండకుండా కావాలని కాంగ్రెస్ పార్టీని బురద తెలియ విధంగా చేస్తున్న రాజకీయ పార్టీ అందరూ ఒకసారి ఆలోచించమని అడుగుతున్నాం. మా రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయానికి మేము అందరూ కట్టుబడి ఉన్నాం, మీరందరూ ఎందుకు లేరు? ఈరోజు నల్గొండ కోమటిరెడ్డి వెంకట గారు నల్గొండలో గతంలో మున్సిపాలిటీని 2 సార్లు పర్యాలు బీసీకి ఇచ్చి వాళ్ళు చిత్తశుద్ధి చాటుకురు. అలాగే ఇప్పుడు కూడా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన నల్గొండ నియోజకవర్గంలో కోమటిరెడ్డి వెంకట గారు ఆదేశాల మేరకు 50% ఇవ్వడానికి రెడీ ఉన్నాం. అది కాకుండా కావాలని కొన్ని పార్టీలు వాళ్ళ స్వలాభం కొరకు కాంగ్రెస్ పార్టీ బదనం చేస్తే ప్రజలు ఆలోచిస్తారు. కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయం కరెక్ట్ అని అందరికీ తెలుసు. కానీ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఒక నియమ నిబంధనల ప్రకారం రాజ్యాంగంలోని సవరణ ప్రకారం 50% మించొద్దని ఉంది. అలాగే గతంలో తమిళనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి సవరణ ప్రకారం పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతూ ఉంది. అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉన్నదో మా రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు 42% బీసీ రిజర్వేషన్ కట్టుబడి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నది. ఎందుకంటే మేమెంతో మాకంత అనే వాటా నినాదంతో ఇలా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఉంది. కానీ కొంతమంది దుష్ట శక్తులు మా మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇలా బీజేపీ ప్రభుత్వం పైన ఉన్నది. వాళ్ళు ఏం చేయాలి బీజేపీ వాళ్ళంటే వెంటనే మనం ప్రవేశపెట్టిన బిల్లు అసెంబ్లీలో పాస్ అయింది, కౌన్సిల్లో పాస్ అయింది, గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నది, ప్రధానమంత్రి దగ్గర పెండింగ్ ఉన్నది, పార్లమెంట్లో పెండింగ్ ఉన్నది, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నది. రూలింగ్ పార్టీ ఎవరిదే అంటే బీజేపీది కేంద్రంలో. వాళ్ళు చేయాల్సిన పనిది. కాబట్టి తక్షణమే వాళ్ళకు అంటే మసిపూసిన మారడికి చేసే బదులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే కాంగ్రెస్ వాళ్ళ మీద బట్టగాల్చి మీద వేసేస్తున్నారు. కానీ పనిచేసేది కాంగ్రెస్ ప్రభుత్వమే బడుగు బలైన వర్గాల కోసం. ఇలా దీన్ని చిత్తశుద్ధితో పనిచేస్తామని ఇలా కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే 42% రిజర్వేషన్ దాని మీద తప్పకుండా సాధిస్తామని చెప్పే ఉద్దేశంతో మేమంతా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతామండి. కానీ కోర్టులను గౌరవించాలి, మనం న్యాయస్థానం గౌరవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి కొన్ని అడ్డంకులు అవాంతరాలు తొలగించాలంటే న్యాయస్థానం మళ్ళా పోవాల్సి వస్తుంది. మన సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ వేసినాం, అది ఎప్పుడో కొట్టి పారేసింది. ఇక్కడ 6 వారాలు గడువు ఇచ్చింది. దీంట్లో రేపు బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బంద్ నిర్వహిస్తున్న సందర్భంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు పెద్దలు జేఏసీ జాక్ చైర్మన్ ఆర్ కృష్ణ నిర్వహించినటువంటి బంద్కు సంపూర్ణంగా నల్గొండ జిల్లాలో అన్ని ప్రజా సంఘాలు పార్టీలు మద్దతు ఇచ్చినందుకు నల్గొండ బీసీ సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రేపు ఉదయం 4 గంటలకు బస్టాండ్కు చేరుకోవాల్సిన అవసరం ఉన్నది. విద్యా సంస్థలు, అదేవిధంగా వ్యాపార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మొత్తం బంద్ చేయాలని నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్ర బంద్కు రేపు బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రేపు రాష్ట్ర బంద్కి పిలుపునివ్వడం జరిగింది. 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర బంద్ను పిలుపునివ్వడం జరిగింది. దీనికి కాంగ్రెస్ పార్టీ
పూర్తి సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రకటన కూడా చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మా డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారి ఆధ్వర్యంలో స్థానిక టౌన్ ప్రెసిడెంటు మాజీ జెడ్పీటీసీ గుమ్మలమోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున బీసీ సంఘాలతో పాటు కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని రేపటి బంధువుకు సంఘీభావం తెలపడం జరిగింది. కాబట్టి నల్గొండ పట్టణ ప్రజలందరూ కూడా ఈ విషయాలన్నింటినీ గమనించి ఖచ్చితంగా రేపటి బంధును స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాటించి విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మనం చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం, ఎందుకంటే గత 2023 ఎలక్షన్లో ఇచ్చినటువంటి మాట ప్రకారం 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి దానికి కట్టుబడి తీర్మానం కూడా చేయడం జరిగింది అసెంబ్లీలో. బీజేపీ, బీఆర్ఎస్ అదేవిధంగా అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చినప్పటికీ కూడా ఆ బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండడం, అదేవిధంగా జీవో 9ని వీళ్ళందరూ కూడా కోర్టులో సవాల్ చేయడం, దాని ద్వారా కోర్టు దీన్ని తిరస్కరించడం ద్వారా ఈ తాత్కాలికంగా ఆగిందే తప్పితే 42% రిజర్వేషన్లు సాధించే వరకు ఈ బీసీ సంఘాలు ఎవరు కూడా వెనకకు పోవద్దని రేపు బీసీలకు 42% స్థానిక సంస్థల రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్తో బీసీ జేఏసీ ఇచ్చినటువంటి యొక్క పిలుపు మేరకు నల్లగొండలో స్వచ్ఛందంగా ఆర్టీసీ బస్సులు, అదేవిధంగా అన్ని దుకాణాలు, స్కూళ్ళు అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనాలని మరి బీసీ జేఏసీ తరఫున అందరినీ కోరుతా ఉన్నాము. ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 42% చట్టబద్ధంగా కల్పించిన తర్వాత మాత్రమే స్థానిక సంస్థలకు ఎన్నిక వెళ్ళాలని అన్ని రాజకీయ పార్టీలను కోరుతూ ఉన్నాము. అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనికి సహకరించాలి. అందరూ కూడా మరి ఒక ఐక్య వేదికలాగా ఏర్పడి అందరం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి చట్టబద్ధమైనటువంటి బీసీ రిజర్వేషన్ కల్పించేంత వరకు కూడా బీసీలంతా దీనికోసం పోరాటం చేస్తారని, ఇది రేపు జరిగేటువంటి బంద్ కేవలం ఒక ఆది మాత్రమే, ప్రారంభం మాత్రమే. నిజంగానే కనుక చట్టసభలో స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్ కల్పించకపోతే రేపు అనేకమైనటువంటి ఉద్యమాలు కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయనేటువంటి విషయాన్ని మరి ప్రభుత్వాలకు అన్ని పార్టీలకు హెచ్చరిస్తున్నాము. కాబట్టి రేపు అందరూ కూడా స్వచ్ఛందంగా మరి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్య మరియు ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు రాకుండా అడ్డుకుంటున్న అగ్రకులాల కుట్రలకు వ్యతిరేకంగా న్యాయ వ్యవస్థపై పోరాటానికి మద్దతుగా బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు రేపు తెలంగాణ రాష్ట్ర బంద్లో పిలుపులో భాగంగా దామరచర్ల మండల కేంద్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ కుల సంఘాలు మరియు అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో దామరచర్ల మండల బంద్కి పిలుపునివ్వడం జరిగింది. బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడి జీడయ్య యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పలువురు పాల్గొని మద్దతు తెలుపుతూ మాట్లాడారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో విద్య మరియు ఉద్యోగాలలో 42% రిజర్వేషన్లు రాకుండా అడ్డుకున్న అగ్రకులాల కుట్రలకు వ్యతిరేకంగా న్యాయ వ్యవస్థపై పోరాటానికి మద్దతుగా బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు రేపు తెలంగాణ రాష్ట్ర బంద్లో పిలుపులో భాగంగా దామరచర్ల మండల కేంద్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ కుల సంఘాల మరియు అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో దామరచర్ల మండల బంద్కి పిలుపునివ్వడం జరిగింది. బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడి జీడయ్య యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో దామరచర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజుల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి కొర్ర నాగు నాయక్, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మాలోతు వినోద్ నాయక్, దామరచర్ల గ్రామ మాజీ సర్పంచ్ బంటు కిరణ్, సేవాలాల్ సేనా రాష్ట్ర కార్యదర్శి ధీరావత్ మోహన్ నాయక్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా నాయకులు కొమ్ముదాస్, ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సందాల శంబయ్య మాదిగ, జాతీయ మాల మహానాడు దామరచర్ల మండల అధ్యక్షులు బైరం గురువయ్య, సిఐటియు జిల్లా కార్యదర్శి బైరం దయానంద్, బీసీ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుండిగాల వెంకటేశ్వర్లు గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కొండ లక్ష్మణ్ గౌడ్, బీసీ యువజన సంఘం మండల అధ్యక్షులు ఎర్రమాద కుమార్, టీవీగూడెం కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు బత్తిని వెంకటేశ్వర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ రూపావత్ శివచరణ్, కుర్ర నాగరాజు యాదవ్, కాసాని విజయ్,
మన్నెం నాగయ్య, షేక్ సుబానీ, మంజుల, శ్రీకాంత్, దానాల నాగరాజు, సాయం నాగరాజు తదితరులు పాల్గొని రేపటి బీసీ బంద్కు విద్యా సంస్థలు, వ్యాపార వాణిజ్య సముదాయాలు, పెట్రోల్ బంకులు, సినిమా థియేటర్లు, ట్రాన్స్పోర్ట్ వాహనాలు మరియు ప్రజలందరూ స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని ఈ బంద్ని సక్సెస్ చేసి బీసీల వాణిని గల్లీ నుంచి ఢిల్లీ దాకా వినిపించాలని కోరారు. కాబట్టి ప్రజలందరూ స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని శాంతియుతంగా బీసీ బంద్కు సహకరించాలని కోరారు. సంస్థల ఎన్నికల్లో బీసీలకు మరి 42% రిజర్వేషన్ కల్పించాలని మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు పోతున్న క్రమంలో మరి కొంతమంది ఎవరైతే అగ్రకులాలలో హైకోర్టులో వేసి మరి ఒక రిజర్వేషన్ని ఆపాలని చెప్పేసి కుట్ర పన్నిరు. దానికి అనుకూలంగానే హైకోర్టు న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో తీర్పిచ్చి మరి యొక్క బీసీల యొక్క నోటికాడి ముద్దని గుంజుకోవడం జరిగింది. దీనిలో భాగంగా బీసీ సంఘాల జేఏసీ రేపు ఈ నెల 18వ తేదీన తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఆ బంద్కి అన్ని రాజకీయ పార్టీలు మరి మద్దతు తెలపడం జరిగింది. ఈరోజు దామర్చర్ల మండల కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశానికి వచ్చినటువంటి అన్ని పార్టీల నాయకులకు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రేపు ఏదైతే బంద్ ఉందో అన్ని షాపులు కావచ్చు, హోటల్స్, అన్ని రకాల వ్యాపారాల నుంచి వాణిజ్య సముదాయాలన్నింటినీ మూసివేసి ఆ యొక్క బంద్ని సక్సెస్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. విద్యా సంస్థలు అన్నీ కూడా ఏదైతే మొత్తం కూడా బంద్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ బంద్కి ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే అంశంపై కూడా మరి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా నిన్న బంద్కు మద్దతు ప్రకటించడం జరిగింది. కాబట్టి అన్ని పార్టీల నాయకులు దీన్ని కొంచెం ఛాలెంజ్ తీసుకొని ఏదైతే న్యాయ వ్యవస్థ మీద మరి యొక్క బంద్కు అందరం కూడా సక్సెస్ చేసి మరి బీసీలకు జనాభా తమాషా ప్రకారము 56% జనాభా ఉంటే 42% అడుగుతున్నా కూడా అవి కూడా ఇవ్వకుండా మరి అగ్రవర్ణాల వాళ్ళు కుట్ర పన్ని అడ్డుకుంటా ఉన్నారు. కాబట్టి దీనికి అందరికీ సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీసీ సంఘ నాయకులు, సిపిఎం పార్టీ నాయకులు, మరి గిరిజన సంఘ నాయకులు కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా అభిప్రాయాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో బీసీలు అనేక సంవత్సరాల నుంచి సమరస్యంగా పోరాటాలు చేస్తూ ఉన్నారు. వాళ్లకు దామాషా పద్ధతిలో 42% రిజర్వేషన్ కావాలని చెప్పేసి అనే అంశంపై అనేకటువంటి కొన్ని సంవత్సరాలు విరుద్ధమైన పోరాటం చేస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగానే నేడు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల్లో మేనిఫెస్టో ఇచ్చినటువంటి విధానం ప్రకారంగా 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము ఇస్తామని చెప్పేసి ఏదైతే చెప్పడం జరిగిందో దానికి అనుగుణంగానే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించి గవర్నర్ దగ్గర పెట్టడం జరిగింది. కానీ నేడు గవర్నరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళ యొక్క ఒత్తాసు పలుకుతూ ఉన్నటువంటి గవర్నరు ఆమోదం పెట్టకుండా గత 6 నెలల నుంచి దానికి పెండింగ్లో పెడుతూ మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీలకు అన్యాయం చేసే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో రేపు తెలంగాణ రాష్ట్రంలో జరిగే 18వ తారీఖు బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగే బంద్కి సిపిఎం పార్టీగా జిల్లా కమిటీ వైపు నుంచి, మండల కమిటీ వైపు నుంచి పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఇక్కడ నుంచి జరిగినటువంటి బీసీ పోరాటాల్లో కూడా సిపిఎం పార్టీగా మేము ఖచ్చితంగా మీతో పాటు వెంటనే ఉండి రేపు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 42% రిజర్వేషన్ వచ్చే విధంగా మీతో పాటు కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాను. రామచంద్ర మండల కేంద్రంలో బీసీ సంఘం తరఫున రేపు బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని జరిగే పోరాటంలో రేపు జరగబోయే బంద్కు అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నందుకు చాలా సంతోషం. అదేవిధంగా వాస్తవానికి
ఇది మరొక ఉద్యమం తయారవుతుంది. జనాభా దామాషా ప్రకారం బీసీలు ఎంత అన్యాయమవుతారో తెలిసి కూడా మూర్ఖంగా కొంతమంది అగ్రవర్ణం సంబంధించిన వాళ్ళు కోర్టులోకి వెళ్ళి దాన్ని రాకుండా కొన్ని అడ్డుకుంటారు. కాబట్టి ఈ పోరాటం ఇంతటితో ఆగదు. బీసీలు ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ విద్య, ఉద్యోగ, రాజకీయ అన్ని రంగాల్లో కూడా ఖచ్చితంగా సాధించుకునేందుకు మేము ముందుకు వెళ్తామని చెప్పేసి చెప్తూ నిలుస్తున్నాం. అఖిలపక్ష సమావేశానికి ఇచ్చిన ధన్యవాదాలు. ముఖ్యంగా గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఆశయాల మేరకు జోడయాత్రలో రాహుల్ గాంధీ గారు జోడయాత్రలో చేసినప్పుడు తెలంగాణలో మన భారతదేశంలో మొత్తం కూడా జనాభాకరంగా వాళ్ళకి ఓటాలు లేదని చెప్పి తీసుకునే మన ఎలక్షన్ అప్పుడు మన మేనిఫెస్టో కూడా ప్రవేశపెట్టి ఖచ్చితంగా 42% బీసీల రిజర్వేషన్ కల్పించాలనే ధ్యేయంతో రాష్ట్ర ప్రభుత్వం గత 3 నెలల నుంచి అనేక రకమైన పోరాటాలు చేసి, ఢిల్లీలో పోరాటం చేసింది, రాష్ట్రంలో పోరాటం చేసింది. అయినా కానీ కొంతమంది కుట్రలు పన్ని కేంద్రంతో చేతులు కలిపి ఈరోజు బీసీలకు 42% వాటా రాకుండా అడ్డుకుంటారు. ఆ అడ్డుకునే ప్రయత్నాలను నిరసనగా తెలుపుతూ ఈరోజు దాని అనుగుణంగా కోర్టు తీర్పును కూడా మేము వ్యతిరేకిస్తున్నాము. దాని నిరసనగా ఈరోజు రేపు జరగబోయే బీసీ సంఘాలు చేసి ఒక బంద్ను కాంగ్రెస్ పార్టీ పక్షాన మా శ్రేణులు మా నాయకులందరూ కలిసిగా పాల్గొని ఆ సభను విధంగా చేసి రాబోయే రోజుల్లో ఈ కుట్రల కారణమైన వాళ్ళందరికీ ఇది ఒక బుద్ధి చెప్పే విధంగా, ఒక చెప్పదెబ్బలాగా వాళ్ళకి జరిగే విధంగా మహత్తరంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరినీ దీంట్లో భాగస్వాములు అయ్యి రేపు జరిగే బంద్ను విజయవంతం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో గల హోటళ్ల యజమానులకు నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలని కమిషనర్ జి వెంకట్రామరెడ్డి తెలిపారు. స్వచ్ఛ చౌటుప్పల్ లక్ష్యంగా ప్లాస్టిక్ నిషేధాన్ని సంపూర్ణంగా అమలు చేయాలని, ప్రతి హోటల్ పరిశుభ్రత పాటించాలని, ప్రతి దుకాణదారుడు తమ యొక్క చెత్తను స్వచ్ఛ ఆటోలకే వేయాలని తెలియజేస్తూ స్వయంగా కమిషనర్ చౌటుప్పల్లోని పలు హోటల్, డిస్పోజల్ షాపుల, కిరాణా షాపులు తనిఖీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో గల హోటళ్ల యజమానులకు నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలని కోరుకుంటున్న కమిషనర్ జి వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛ చౌటుప్పల్ లక్ష్యంగా ప్లాస్టిక్ నిషేధాన్ని సంపూర్ణంగా అమలు చేయాలని, ప్రతి హోటల్ పరిశుభ్రత పాటించాలని, ప్రతి దుకాణదారుడు తమ యొక్క చెత్తను స్వచ్ఛ ఆటోలకే వేయాలని తెలియజేస్తూ స్వయంగా కమిషనర్ చౌటుప్పల్లోని పలు హోటల్, డిస్పోజల్ షాపుల, దుకాణాలు, కిరాణా షాపులు తనిఖీ చేయడం జరిగింది. అలాగే మీరు అమ్ముకునే వస్తువులు రోడ్డుపైన పెట్టినట్లయితే ఫైన్ వేయవలసి వస్తుంది, కావున మీ పరిధిలోనే ఉంచుకోవడం మంచిదని హెచ్చరించారు. అలాగే ఈరోజు పలు షాపులలో 20,000 రూపాయల రుజ్మానాలు విధించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్, పర్యావరణ ఇంజనీర్ రేణుకా కుమార్, శానిటరీ జవాన్ నరసింహ, అంజయ్య, శానిటరీ సిబ్బంది పాల్గొనడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా గోండాల మండలంలోని సీతారాంపురం గ్రామంలో యాదాద్రి రూరల్ సిఐ శంకర్ గౌడ్ మాట్లాడుతూ ప్రతినిత్యం మన మధ్య జరిగే మోసాల గురించి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని, ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు గ్రామంలో తిరిగి దొంగతనాలకు పాల్పడుతున్నారని, కొత్త వ్యక్తులు కనపడితే వెంటనే స్థానిక 100కు కాల్ చేయాలని తెలియజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని సీతారాంపుర గ్రామంలో యాదాద్రి రూరల్ సిఐ శంకర్ గౌడ్ మాట్లాడుతూ ప్రతినిత్యం మన మధ్య జరిగే మోసాల గురించి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని, ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు గ్రామంలో తిరిగి దొంగతనాలకు పాల్పడుతున్నారని, కొత్త వ్యక్తులు కనపడిన వెంటనే స్థానిక 100కు కాల్ తెలియజేయాలన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఓటీపీ నెంబర్ చెప్పండి, మీకు ఆ స్కీములు వచ్చింది, ఈ స్కీములు వచ్చిందని చెప్పి బ్యాంక్ లోన్ డబ్బులు దోచుకుంటున్నారన్నారు. ప్రతి గ్రామంలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ మధ్య తల్లిదండ్రులు చిన్నపిల్లలకు బైక్లు ఇచ్చి ప్రమాదాలకు గురవుతున్నారని,
చిన్నపిల్లలకు బైకులు ఇచ్చినట్లయితే తల్లిదండ్రులపై కేసు నమోదవుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో ఇటీవల గంజాయి లాంటి మత్తు పదార్థాలకు యూత్ ఆకర్షిస్తున్నారని, అలాంటి అనుమానం వచ్చినట్లయితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు తెలియజేయాలన్నారు. వీరితో పాటు ఎస్ఐ తేజం రెడ్డి, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. అన్ని గ్రామాల్లో పెడుతున్నాము. అందులో భాగంగా ఈరోజు గుండాల మండలం మీ సీతారాంపురం గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సీసీ కెమెరాల ఆవశ్యకత. సీసీ కెమెరాలు ఉంటే ఏ దొంగతనం జరిగినప్పుడు కానీ, లేకపోతే నేరం జరిగినప్పుడు, ఒక మర్డర్ కావచ్చు, లేకపోతే కొట్టడ కావచ్చు, ఒక చిన్నపిల్లలు మిస్ అయినప్పుడు కానీ, మన తుర్కపల్లిలో చిన్నపిల్లలు మిస్ అయిపోయారు. ఓలో వచ్చి ఇంతకుముందు ఇక్కడ పేపర్లు ఏరుకుంటారు, వాళ్ళే ఎత్తుకపోయారు, మా పిల్లల్ని కిడ్నాప్ చేసి రైదానంటే అప్పుడు ఆ సీసీ కెమెరాలు వెతుకుంటూ పోతే ఇద్దరు పిల్లలు దగ్గర ఆడుకుంటారు. అది పెద్ద సంచలనం, అందరికి వీడియో చెప్పారు, అందరూ చెప్పారు. అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మనకి ఈజీగా మనకు బయటపడుతుంది. మన గ్రామంలోకి వచ్చే కొత్త వ్యక్తులు, మన గ్రామంలో జరిగే నేరాలు ఏదైనా కూడా మనకు బయటపడుతుంది. మనిషి అబద్ధం చెప్పొచ్చు కానీ సీసీ కెమెరాలు అబద్ధం చెప్పచ్చు. ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది సీసీ కెమెరా పెట్టుకుంటే. కాబట్టి గ్రామస్తులందరూ కూడా మీ గ్రామంలోనే కొద్దిమందిని ఒక కమిటీకి ఏర్పాటు చేసుకొని వాళ్ళు మీ దగ్గర నుంచి మీరు ఇచ్చిన విరాళాలు ఏదైతే ఉంటాయో దాంతో ఆ కెమెరాలు చేస్తారు. ఒకవేళ మీ ఊర్లో ఇచ్చిన విరాళాలు తక్కువగా పడ్డప్పుడు, ఇంకా వేరే సోర్స్ ఏమైనా ఉన్నప్పుడు మేము కూడా దానిలో గలీజ్ అయినా సరే మీకు కెమెరాలు పెడతాం. ముందేం చేస్తారంటే ఎస్ఐ గారు ఈ ఊర్లో ఎన్ని సెంటర్లు ఉన్నాయి, ఎన్ని కెమెరాలు అవసరం అవుతాయో ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసిన తర్వాత మీ గ్రామస్తులందరూ కలిసి పెట్టుకోండి. ఇప్పుడు ఎందుకంటే మీరు ఇప్పుడు చూస్తున్నారు 1,20,000 తులం బంగారం అవుతుంది. ఒక ఊర్లో చిన్న దొంగతనం, ఒక ఇంట్లో చిన్న దొంగతనం జరిగితే ఒక తులం పైన ఎంత 1,20,000 అవుతుంది. దొంగలు అదే పని మీద ఉన్నారు. ఎక్కడ చూసినా దొంగతనాలు జరుగుతున్నాయి. మనకు ఒక కెమెరా పెట్టుకున్నాం అనుకో, ఈ కెమెరా ఈ వెహికల్లో పోయింది అనేది మనకు ఒక అవగాహన వస్తుంది. అప్పుడు ఏ వెహికల్ పోయిందో ఆ వెహికల్ మనం వెతుకుంటూ పోతే మనకు దొరుకుతుంది, ట్రేస్ అవుట్ ఖచ్చితంగా అవుతుంది. కాబట్టి ఈ సీసీ కెమెరాలు పెట్టుకోండి. ప్రతి గ్రామంలో కూడా ప్రతి మండలంలో కూడా మేము తిరుగుతూ ప్రతిరోజు పెడతా ఉన్నాం. సీసీ కెమెరాలు పెట్టుకుంటే అవి చాలా ఉపయోగపడుతుంది. దొరుకుతాయి చైనా మార్కెట్లో 2,000, 3,000 కూడా దొరుకుతాయి. కానీ అవి పాడైపోతాయి, తొందరగా పాడైపోతాయి. మంచి కెమెరాలు పెట్టించుకోండి. మీరే మీ ఊరు గ్రామస్తుల కమిటీగా ఏర్పడతారు. మీ కంపెనీ దగ్గర పిలిపించుకొని మంచి కెమెరాలు పెట్టుకుంటే ఎక్కువ రోజులు వస్తాయి. మీకు ఉపయోగపడేవి అవన్నీ. ఈ కెమెరాలు అనేవి మీ గ్రామానికి, మీ గ్రామస్తులకు ఉపయోగపడేవి. ఇది సీసీ కెమెరాల ఆవశ్యకత. ఇక రెండోది వచ్చి డ్రగ్స్ అంటే ఏదో కొకైన్ అవన్నీ ఇలాంటివి కాకపోతే మన సింపుల్గా మనకు అన్ని ఊర్లలో అందుబాటులో ఉండేది గంజాయి. ఆకు రూపంలో వస్తుంది, పౌడర్ రూపంలో వస్తుంది, లిక్విడ్ రూపంలో కూడా దొరుకుతుంది, చాక్లెట్ రూపంలో కూడా వస్తుంది. హైదరాబాద్ సిటీలో కొన్ని స్కూళ్ళు, కాలేజీల దగ్గర పిల్లలకు అమ్ముతున్నారు చాక్లెట్, గంజాయి చాక్లెట్. ఆ గంజాయితో తీసిన రసం ఏదైతే ఉందో ఆ రసంతో చాక్లెట్లలో కలిపేసి అమ్మేస్తున్నారు. దానికి ఒకసారి అలవాటు పడ్డారు మనుషులు కారాలి. వాళ్ళ లోకంలో, వేరే లోకంలో ఉంటారు. వానికి అయ్య కనిపించాడు, అవ్వ కనిపించాడు, దోస్తు కనిపించాడు, ఊరుడు కనిపించాడు, ఎవడు కనిపించాడు. వాడు మొత్తం ఆ మైకంలోనే ఉంటాడు. ఇక వాడు ఏమైనా చేస్తాడు ఆ టైంలో. ఆ పైసల కోసం అవసరమైతే హత్యలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి, కొట్టి గుంజుకపోయే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి మత్తు పదార్థాలకు దూరం ఉండండి. 10 లక్షలు ఇస్తాము లోను. మీకు ఏమంటారు దాన్ని, సిబిల్ స్కోర్ లేకపోయినా సరే, సిబిల్ స్కోర్ ఏం లేకపోయినా సరే నేను ఇచ్చేస్తా, 10 లక్షలు ఇస్తా. ఏం కావాలంటే డాక్యుమెంట్ ఇవి పెట్టమంటే ఆధార్ కార్డు, ఈ కార్డు, ఆ కార్డు అన్నీ మనం వాళ్ళని పెట్టేస్తాం. ఆన్లైన్లో ఫోటో తీసుకుంటే అలా పెడతాం. పెట్టిన తర్వాత ఇక రావు. ఏం చేస్తారు, డాక్యుమెంటేషన్ ఫీజు కట్టు, 1,00,000 రూపాయలు కట్టరు అంటే వాడు మనకు అప్పిస్తున్నాం, మనం వానికి అప్పిస్తున్నాం అర్థం చేసుకోవాలి. మనకు అప్పిస్తాడు ఇవన్నీ ఎందుకు అడుగుతాడు, మనం 1,00,000 చేస్తాము. తర్వాత ఈ ఫీజు ఆ ఫీజు అని ఇంకొక 40,000-50,000 కట్టిన తర్వాత అయిపోయామని ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ ఎవడో కూడా తెలియదు. మనం ఇంటి పక్క పడతాం, మనూరోడే ముక్కు పొద్దుగాలు వేస్తే ముఖం చూసుకుంటాడే. వాడు ఏదైనా అవసరం ఉండి 10,000 ఇరా అంటే వీడు ఇస్తాడా ఎగ్గొడతాడా అని ఆలోచిస్తాం మనము. అలాంటిది ఆ ముఖం జరగడానికి లక్షలు వేస్తుంది. జరుగుతుంది ఇదంతా. కొద్దిమంది జరగవచ్చు కూడా, ఇప్పుడు ఎవరు చెప్పారు. మైనర్ పిల్లలకు బండ్లు ఇస్తున్నారు. నాయన నాకు కావాలి బండి, నేను ఆడ కాలేజీ ఇంజనీరింగ్ ఏదో ఒక కాలేజీ జాయిన్ కావాలి, నాకు బండి కావాలి నాయన అని తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టైనా సరే బండి తీసుకొని పోతున్నాడు. లైసెన్స్ ఉండాలి. ఫస్ట్ బండి ఎక్కాలంటే లైసెన్స్ ఉండాలి.
తలకు హెల్మెట్ ఉండాలి. ఎందుకంటే యాక్సిడెంట్ అయిన ప్రతి సందర్భంలో హెడ్ ఇంజరీ అవుతుంది, తల పగిలిపోతుంది. తల పగిలిపోయిందంటే మనిషి బతకడిగా. అన్నిటికీ మూలం ఇదే. ఇది చక్కగా ఉంటే మా అన్ని చక్కగా ఉన్నట్టే. ఏమైనా చిన్న మిస్టేక్ అయిందనుకో ఇక ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, అవునా కదా? కాబట్టి హెల్మెట్ కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి. గీడికించే సార్ పొలం కాడికి వేస్తున్నా, పొలం కాడికి నుంచి ఇంటికాడికి నుంచి పొలం కాడి వరకు మధ్యలో ఏమైనా స్కిడ్ అయిపడ్డా కూడా ఎవరిని గుద్దకపోయినా సరే నువ్వు పడ్డా నీకు తల దెబ్బని తలిగేది. కాలొచ్చే ఇరిగింది అనుకో ఏం కాదు, వంకరన వెంకరన అతుక్కుంటుంది. కానీ తలకేమైనా అయితే కాబట్టి తల ముఖ్యమైనది. హెల్మెట్ పెట్టుకోండి, డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోండి. చిన్నపిల్లలకు బండి ఇవ్వకండి. ఒకవేళ చిన్నపిల్లలకి ఇచ్చి ఏమైనా జరిగితే తల్లిదండ్రులు తండ్రి మీద కేసు అవుతుంది, పిల్లల మీద కాదు. చిన్నపిల్లలు కాబట్టి మైనర్ పిల్లలు కాబట్టి మైనర్ పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దు, ఎట్టి పరిస్థితుల్లో బండ్లు ఇవ్వద్దు. ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రతి ప్రమాదంలో కూడా హెడ్ ఇంజరీ అవుతుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి అమ్మవారులకు ఘనంగా లక్ష పుష్పార్చన పూజలు ఆలయ అర్చకులు నిర్వహించారు. సుమారు గంట పాటు ప్రధాన ఆలయంలోని ముఖమండపంలో లక్ష పుష్పార్చన పూజలు పంచారాత్రమ ఆగమ శాస్త్ర ప్రకారం చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితులు వేద మంత్రోచ్చరణ చేత సన్నాయి మేళం నడుమ ఆలయ సాంప్రదాయ ప్రకారం ఈ ఉత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఘనంగా లక్ష పుష్పార్చన పూజలు ఆలయ అర్చకులు నిర్వహించారు. సుమారు గంట పాటు ప్రధాన ఆలయంలోని ముఖమండపంలో లక్ష పుష్పార్చన పూజలు పంచారాత్ర ఆగమన శాస్త్ర ప్రకారం చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితుల వేద మంత్రోచ్చారణ చేత సన్నాయి మేళ నడుమ ఆలయ సాంప్రదాయ ప్రకారం ఈ ఉత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. లక్ష పుష్పార్చన పూజల్లో పాల్గొన్న భక్తులకు విశిష్టతను ఆలయ ప్రధాన అర్చకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో కుటుంబ సభ్యులతో కలిసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బీసీలకు ఇచ్చిన 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18న రాష్ట్ర బంద్ను జయప్రదం చేయాలని శుక్రవారం బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు పేరపు రాములు తదితరులు పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బీసీలకు ఇచ్చిన 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18న రాష్ట్ర బంద్ను జయప్రదం చేయాలని శుక్రవారం రోజున బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు పేరపు రాములు, నియోజకవర్గ కన్వీనర్ కవిడే మహేందర్, అఖిలపక్ష బీసీ నాయకులు మంగ నరసింహులు, మాజీ మున్సిపల్ చైర్మన్ వసపరి శంకరయ్య, చెక్క వెంకటేష్, ఆర్ జనార్దన్, గంగుల శ్రీనివాస్, పుట్ట మల్లేష్ గౌడ్, పూల నాగయ్య, కేమిడి ఉప్పలయ్య, మోరిగాడి చంద్రశేఖర్, పద్మ సుదర్శన్, గుండు జగన్మోహన్, జంపాల దశరథ, కొట్టిపాముల శ్రీనివాస్, పరికెల రాములు, చీరబోయిన కొమురయ్య తదితరులు పాల్గొన్నారు. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో కామన్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వాహకులు సిలివేరు సైదులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఉప్పల లింగస్వామి, పిఎస్ఏ చైర్మన్ జంగారెడ్డి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో కామన్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వాహకులు సిలివేరు సైదులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఉప్పల లింగస్వామి, పిఎస్ఏ చైర్మన్ జంగారెడ్డి, ముఖ్య నాయకులు మునగల రమణారెడ్డి, ముద్దంగుల నరసింహ, అక్బర్ అలీ, డోముల మాధవరెడ్డి, ముందుగుల బాలకృష్ణ, బీసీ సంఘం నాయకులు వీరమల్ల కార్తిక్ గౌడ్, రత్తుపల్లి యాతయ్య పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు కొంతమంది కంటి పరీక్షలను చేసుకోవడం జరిగినది. అవసరమైన వారికి కళ్ళజోళ్లను మరియు ఆపరేషన్లకు అవసరం గురించి వారికి వివరించడం జరిగినది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని కుర్రారం గ్రామంలో ఆలేరు పట్టణంకి సంబంధించిన బిట్టు డిజిటల్స్ యాజమాన్యం పాకాల క్రిస్టోఫర్, పాకాల దీక్షిత్ పాల్ ఆధ్వర్యంలో ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ హోప్ సౌజన్యంతో ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాంపు నిర్వాహకులు మాట్లాడుతూ గ్రామంలో దాదాపు 300 మంది రిజిస్ట్రేషన్ చేసుకుని డాక్టర్ను సంప్రదించడం జరిగిందని తెలిపారు. ఈసీజీ, ఎక్స్రే, 18 రకాల రక్త పరీక్షలు చేసి అవసరం ఉన్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని కుర్రారం గ్రామంలో ఆలేరు పట్టణానికి సంబంధించిన బిట్టు డిజిటల్స్ యాజమాన్యం పాకాల క్రిస్టోఫర్, పాకాల దీక్షిత్ పాల్ ఆధ్వర్యంలో ఆశ్రమం హ్యాండ్ ఆఫ్ హోమ్ సౌజన్యంతో ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాంపు నిర్వాహకులు మాట్లాడుతూ గ్రామంలో దాదాపు 300 మంది రిజిస్ట్రేషన్ చేసుకొని డాక్టర్ని సంప్రదించడం జరిగిందని తెలిపారు. ఈసీజీ, ఎక్స్రే, 18 రకాల రక్త పరీక్షలు చేసి అవసరం ఉన్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందని, అలాగే కంటి పరీక్షలు చేసి ఉచితంగా కంటి అద్దాలు ఇవ్వడం జరిగిందని, అనారోగ్యంతో ఉండి డబ్బులు ఖర్చు పెట్టి ఆసుపత్రికి వెళ్ళలేని పరిస్థితులలో ఉన్న బీద మధ్యతరగతి వారికి ఉచితంగా వైద్య సేవలు చేసి మందులు పంపిణీ చేయడం ఈ క్యాంపు ముఖ్య ఉద్దేశం అని
క్రిస్టోఫర్ అన్నారు. ఈ కార్యక్రమంలో క్యాంప్ టీం లీడర్ జయరాజ్, డాక్టర్లు జితేందర్ రెడ్డి, నందిని రెడ్డి, భరత్, మనోజ్ఞ, గ్రామ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. దానివల్ల ఇబ్బంది ఒకటి చేస్తాము. నీకు ఆ చుట్ట అలవాటు ఏదైతే ఉందో అది చుట్టనో బిడిను అది ఆపేసేసేయి. కుక్కలి నువ్వు యాప్లతో దోస్తున్నావు అస్సలు నోట్ పెద్దగా తెరవండి. ఒకటి ఈ పన్ను తీసేయాలి. ఇవన్నీ పర్వాలా. ఇక్కడ చిన్న ముక్కు ఉంది. నోట్ పెద్ద తెరవండి సార్. రాదే రాజపేట మండలం కుర్రారం గ్రామంలో బిట్టు డిజిటల్ మీడియా వారి ఆధ్వర్యంలో ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ హోప్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరము, 9 పరీక్షలు, ఎక్స్రేలు, ఈసీజీలు తీస్తూ వారికి ఉచిత వైద్య సేవలు అందించడం జరుగుతూ ఉంది. దీనికి పాకల క్రిస్టోఫర్ గారు వారి ఆధ్వర్యంలో బిట్టు డిజిటల్ ద్వారా చేస్తూ ఉన్నారు. ఆశ్రయం అనే సంస్థ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో తెలుగు ప్రజలకు అనేక సేవలు అందిస్తూ దాంట్లో భాగంగా వైద్యము చాలా ప్రాముఖ్యమైందని గ్రహించి సంస్థ వారు ఫ్రీగా గ్రామాల్లో ఇవ్వడానికి ముందుకు వస్తూ ఉన్నారు. సంస్థ వారిని అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి మాజీ సర్పంచ్ కానీ తర్వాత ఇతర నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇతర పార్టీ నాయకులు ఈ క్యాంప్కు సహకరించి పేదవారైనటువంటి వారికి వైద్యము వారి ఇంటి దగ్గరే అందించడానికి మొబైల్ వ్యాన్ ద్వారా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఈ యొక్క క్యాంపులో రక్త పరీక్షలు చేస్తూ ఉన్నాం, ఎక్స్రేలు చేస్తూ ఉన్నాం. అవసరమైనటువంటి వారికి ఉచిత ఎక్స్రేలు, ఈసీజీలు ఇస్తూ వారికి డాక్టర్లు పరీక్షలు చేసిన వెంటనే మందులు ఇవ్వడం జరుగుతూ ఉంది. వీరితో పాటు కంటి పరీక్షలు ఎవరికైతే అవసరం ఉందో కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా కంటి అద్దాలు కూడా ఇవ్వడం జరుగుతా. ప్రజలు రాజపేట మండలంలో యాదాద్రి భువనగిరి జిల్లా గ్రామస్తులకు ప్రత్యేకంగా ఈ యొక్క మారుమూల అంటే ఉమ్మడి నల్లగొండ జిల్లా మారుమూల, యాదాద్రి భువనగిరి జిల్లా మారుమూల గ్రామంలో ప్రత్యేకంగా ఈ యొక్క ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయనేది హ్యాండ్ ఆఫ్ హోప్ ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ హోప్ సౌజన్యంతో ఈ మెడికల్ క్యాంపు ఫ్రీ మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థకు ఈ గ్రామస్తుల తరపున ధన్యవాదాలు. ఎందుకంటే ఈ యొక్క గ్రామంలో హ్యాండ్ ఆఫ్ హోప్ ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ హోప్ సౌజన్యంతో గతంలో చాలాసార్లు కూడా చేయడం జరిగింది. అనేక మంది పేషెంట్లకు ఉచితంగా కంటి అద్దాలు, మరి ఎక్స్రేలు, ఈసీజీలు, ఆ విధంగానే 18 రకాల రక్త పరీక్షలు చేసి కావాల్సినటువంటి మరి ట్రీట్మెంట్ కూడా ఇస్తూ అనేక ఉచితం దాదాపు ప్రతి గ్రామానికి ఎంత కాదనగా 80,000 నుంచి 1,00,000 రూపాయల వరకు విలువగల మందులు కూడా ఏర్పాటు చేయవలసిన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ అనారోగ్యంతో ఉండి బయటికి వెళ్ళలేక, కొన్నిసార్లు ఛార్జీలు లేక వెళ్ళలేక, కొన్నిసార్లు అక్కడ రక్త పరీక్షలు కానీ లేక కళ్ళ అద్దాలు కొనలేని పరిస్థితులు కానీ, ఎక్స్రేల కొరకు కానీ, లేక ఇంకా మన ఈసీజీ ఇలాంటి తీయించాలంటే ఖర్చుతో కూడుకున్నటువంటి కొన్నిసార్లు గవర్నమెంట్ పరిస్థితుల్లో కూడా కొన్నిసార్లు అందుబాటులో ఉండవు. కనుక వాళ్ళే ఈ గ్రామానికి వచ్చి ఇటువంటి వెరైటీస్ చేస్తారు. కనుక నా గ్రామంలో ఇలాంటి వైద్య సేవలు అందించి అందరికీ ఆరోగ్యం కలిగించేటువంటి విధానంగా పెట్టాలనే కోరిక కలిగి నేను పెట్టేయడం జరిగిందండి ఈ క్యాంపును. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బీజేపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు నందా గంగేష్ మాట్లాడుతూ 42% రిజర్వేషన్లు కల్పించాలని, రేపు జరగబోయే రాష్ట్ర బంద్ పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కామిటికారి కృష్ణ, జనరల్ సెక్రటరీలు ఎలగల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బీజేపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు నందా గంగేష్ మాట్లాడుతూ 52% రిజర్వేషన్లు కల్పించాలని, రేపు జరగబోయే రాష్ట్ర బంద్ పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కమిట్కారి కృష్ణ, జనరల్ సెక్రటరీలు యలగల వెంకటేష్, శంకర్, సుజన్ కుమార్ గౌడ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ ఫడ్డేమాన్ నరేందర్, జిల్లా యువ మోర్చా ఉపాధ్యక్షులు కంతల శంకర్, జిల్లా నాయకులు తునికి దశరథ, పట్టణ ఉపాధ్యక్షులు సుఖరాజు, మండల కార్యదర్శి బైరి మహేందర్ గౌడ్, సీనియర్ నాయకులు కళ్యాణ్ రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. రిజర్వేషన్ పై కాంగ్రెస్ ప్రభుత్వం వంటి వైఖరి నశించాలి, కాంగ్రెస్ ప్రభుత్వం వంటి వైఖరి పనిచేయాలి. 18వ తారీఖు స్వచ్ఛందంగా బీసీల ఐక్యత, 10% ముస్లింల రిజర్వేషన్ వెంటనే 42% నుంచి ముస్లింల 10% వెంటనే. రేపు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బీజేపీ ఆధ్వర్యంలో మేము కూడా పూర్తి సంఘీభావంగా రేపు కూడా మేము మద్దతు ఇస్తున్నాం. ఆలేరు టౌన్ శాఖ తరఫున బీజేపీ పార్టీ ఇప్పుడు కూడా బీసీలకు అండగా ఉంటూ దేశంలో, రాష్ట్రంలో కాకుండా దేశంలో కూడా మన మంత్రులు, మన మంత్రివర్గంలో, సెంట్రల్ గవర్నమెంట్లో ఎంతమంది ఉన్నారో అన్ని పార్టీలు విమర్శ కాకుండా దాన్ని సద్విమర్శగా తీసుకుంటూ నెగిటివ్ కాకుండా పాజిటివ్ కూడా ఆలోచించాలి. ప్రతి బీసీ సంఘం నాయకులు రేపు పూర్తి మద్దతుగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. రైతుల వద్దకు వెళ్లి ధాన్యం కొనుగోలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు గాంధీనగర్లో PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన PCC కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు గాంధీనగర్లో PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన PPC కేంద్రాన్ని శుక్రవారం సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తేమ శాతం 17% ఉండే విధంగా ధాన్యం ఆరబెట్టాలని, తడిసిన ధాన్యం లారీలలో వేరుగా పంపాలని, లేనట్లయితే మిల్లుల దగ్గర ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. నాణ్యత గల మొదటి రకం వడ్లకు మద్దతు ధర 2389, రెండవ రకానికి 2369 రూపాయలు, సన్నవడ్లకు బోనస్ 500 చెల్లిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఈ సీజన్లో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందని, ఖరీఫ్ సీజన్లో రికార్డు స్థాయిలో 1,40,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని ఆయన చెప్పారు. శ్రీరామ్ నగర్ ప్రాజెక్ట్ ఫేజ్ 2కు మాజీ మంత్రి దివంగత రామరెడ్డి దామోదర్ రెడ్డి పేరును ప్రకటించడం పట్ల ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, నీటిపారుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, నల్గొండ ఎంపీ కొందూరు రఘువీర్ రెడ్డికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్, దండు మైసమ్మ, ఆలయ చైర్మన్ తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, చింతమల్ల రమేష్, రెబల్ శ్రీను, ఉగ్గం బుచ్చిరాములు, PACS సూర్యాపేట క్లస్టర్ ఆఫీసర్ ఆనంద్, సెక్రటరీ శ్యామ్ సుందర్ రెడ్డి, వెంకట్రెడ్డి, వీరయ్య, వెంకటేష్, నవకాంత్, నాగరాజు, వెంకన్న, బక్కయ్య, AEO స్వాతి, రైతులు నారాయణ, బానోతు నాగు, రవీందర్, భిక్షం, కోటయ్య తదితరులు పాల్గొన్నారు.
మన గాంధీనగర్ 13వ వార్డులో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ మన పిఎస్సిఎస్ సూర్యాపేట వారిచే ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. ఈ ఏదైతే పీపీసీ ఉందో దీని ద్వారా అయితేంది, ఐకేపీల ద్వారా అయితేంది, ఎఫ్పిఓ ద్వారా అయితేంది, వీటన్నిటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి 80 లక్షల క్వింటాళ్ళ పైన కొనడానికి ప్రభుత్వం ఇది ఏర్పాట్లు చేసుకుంటూ వస్తూ ఉంది. ఈసారి దిగుమతి కూడా 1,40,00,000 మెట్రిక్ టన్నుల దిగుబడి అయ్యే అవకాశం ఉంది. నిపుణుల అంచనా ప్రకారం 80 లక్షల వరకు కొనడానికి ప్రభుత్వాలు సన్నద్ధమైనాయి. ప్రతి సీజన్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక అధిక కొనుగోలు కూడా చేస్తూ ఉంది. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సన్నాలకు 500 రూపాయలు బోనస్ చేయడంతో ఈ ప్రాంత రైతాంగం ఎక్కువ శాతం ఈసారి సన్నాలు పెట్టడం కూడా జరిగిందని కూడా ఒకసారి మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం. ఏదైతే నిర్వాహకులు ఉంటారో వీళ్ళు రైతులను మోటివేట్ చేసుకుంటా తేమ శాతం 17%కు మించకుండా ఇచ్చినట్టయితే ప్రభుత్వం 2,389 రూపాయలు ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వడం జరుగుతుంది. సాధారణ వడ్లకు కూడా 2,369 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని కూడా ఒకసారి తెలియపరుస్తూ, ఏదైతే నిర్వాహకులను మరీ కోరేది ఏంటంటే రైతుకు న్యాయం జరగాలంటే మీరు ఖచ్చితంగా 17% మాయిశ్చరైజ్ ఉన్నట్టుగా మీరు మెయింటైన్ చేయించి అవి మిల్లర్కు తరలిస్తే ఖచ్చితంగా ఈ రేట్ వస్తుందని కూడా తెలియపరుస్తూ ఉన్నాను. ఇంకా అది సపరేట్ చేయండి, ఇది సపరేట్ చేసి పంపిస్తేనే మంచి రేటు రైతులకు వస్తుంది, రైతులకు మేలు చేసిన వాళ్ళు అవుతామని కూడా మరొకసారి నిర్వాహకులకు తెలియపరుస్తూ ఉన్నాం. మొదటి నుంచి కూడా ఈ ప్రాంత మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు దామోదర్ రెడ్డి గారు రైతు పక్షపాతి. వారు ఈ ప్రాంతానికి గోదావరి జలాలు రావాలని ఒక దృఢ సంకల్పంతో ఈ ప్రాంతానికి గోదావరి జలాలు తెప్పించిన ఘనత కూడా దామోదర్ గారిదని కూడా మరొకసారి గుర్తు చేస్తూ, వారి పేరు మీద ఇక్కడ ఈ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2కు రామిరెడ్డి దామోదర్ రెడ్డి ఎస్ఆర్ఎస్ స్టేజ్ 2గా మార్చినందుకు, దీని మార్పుకు ఈ పేరు పెట్టించినందుకు, వారు చేసిన కష్టానికి కృషికి ఎవరైతే పెట్టించిన దాంట్లో ప్రముఖ పాత్ర వహించిన మన ప్రియతమ యువ ఎంపీ మన పొందూరు రఘువీరెడ్డి గారు అయితేంది, మన ప్రియతమ నాయకులు ఈ జిల్లా కాదు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, పౌర శాఖ మంత్రి అయినటువంటి మన ప్రియతమ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న సంతాప దినంకి వచ్చిన నాడే దామోదర్ గారి పేరు 24 గంటల్లో అనౌన్స్ చేసేసి దీని మీద జీవో కూడా అయిపోయినట్టుంది. రేపు మా అది కూడా శుభవార్త వస్తుంది. వారి దామోదర్ గారి పేరును పెట్టించినందుకు వారికి ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీ పక్షాన, దామోదర్ గారి అభిమానుల పక్షాన వారికి హృదయపూర్వకంగా నమస్కారం తెలియపరుస్తూ ఉన్నాం. అసలు ఐకేపీ సెంటర్లు కూడా రావడానికి ఆనాడు 2004 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రియతమ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఈ ఐకేపీ సెంటర్ ద్వారా రైతులు దళారుల చేతిలో పడి మోసపోతున్నారని చెప్పి ఒక సదుద్దేశంతో ఆనాడు మన పెద్దలు ప్రియతమ నాయకులు దామోదర్ గారు అయితేంది, పెద్దలంతా కూడా ఈ ఐకేపీ సెంటర్ ద్వారా కొంత రైతుకు లాభం చేస్తామని చెప్పి వారితోటి డిస్కస్ చేసి ఈ ఐకేపీ సెంటర్లు అయితేంది, పీపీ సెంటర్లు అయితేంది, ఎఫ్ఓ సెంటర్లు అయితేంది, ఇవన్నీ పెట్టి రైతుకు దగ్గరలో మార్కెట్ తీసుకొచ్చి వారికి నాణ్యమైన ఒడ్లు ఇప్పించి మంచి ధర, మద్దతు ధర ఇచ్చేటట్టుగా వారు ప్లాన్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది. వారికి హృదయపూర్వకంగా పెద్దలు మహానుభావులు రాజశేఖర్ గారికి అయితేంది, మన ప్రియతమ దామోదర్ గారికి అయితేంది ఘనంగా వారిద్దరికి కూడా మరి ఘన నివాళులు అర్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరునికి ఇక్కడ ఈ ప్రాంతంలో రైతులకు కూడా ఉందని కూడా తెలియపరుస్తూ ముగిస్తా ఉన్నాం. హెడ్లైన్స్ మరోసారి. బీసీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ.
దామరచర్ల మండల బంద్కి పిలుపు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీసీ బంద్. సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం ప్రతి ఒక్కరి బాధ్యత అన్న చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్ జి వెంకటరామిరెడ్డి. గ్రామాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయండి. సిఐ శంకర్ గౌడ్ సూచన. యాదాద్రి భువనగిరి యాదాద్రి ఆలయంలో 1,00,000 పుష్పార్చన పూజలు. ఈ నెల 18న రాష్ట్ర బంద్ను జయప్రదం చేయాలని బైక్ ర్యాలీ. సంస్థ నారాయణపుర మండల కేంద్రంలో కామన్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం. బిట్టు డిజిటల్స్ ఆలేరు వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. బీసీ బంద్కు ఆలేరు పట్టణ కేంద్రంలో బీజేపీ మద్దతు. ప్రతి గ్రామంలో ఐకేపీ కేంద్రం ఏర్పాటు. మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.